హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మా బాబు అయితే బాగా ఏడుస్తున్నాడు. ఇప్పుడే స్నానం చేయించాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఒక 6-8 ఇయర్స్ బ్యాక్ నేనైతే టైలరింగ్ నేర్చుకున్నాను. అవన్నీ మీతోటి షేర్ అనుకుంటున్నాను. సో దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. హలో అందరికీ. ఇది వచ్చేసి నేను అప్పుడు మిషన్ నేర్చుకున్నా కదా, ట్రైనింగ్ బుక్. అసలు ఇందులో ఏమేమి ఉన్నాయో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఇండెక్స్, టైలరింగ్ శాంపిల్స్. అంటే ఫస్ట్ ఇక్కడ ఉన్నాయన్నీ లోపల నేను స్టిచ్చింగ్ చేసేసి అయితే కుట్టేశాను. ఫస్ట్ చేతి రుమాలు, జాంగియా, స్లీవ్లెస్ జాబ్లా, బేబీ జాబ్లా, పెట్టికోట్, బేబీ ఫ్రాక్, షల్వార్, పట్యాల పాయింట్, పంజాబీ డ్రెస్, అంబ్రెల్లా స్కర్ట్, బ్లౌజ్, బోట్ నెక్ బ్లౌజ్, కాలర్ నెక్, కుచ్చుల లంగా, శారీ పెట్టికోట్, ఫుల్ బ్లౌజ్, సాదా నెక్, స్కూల్ స్కర్ట్. అంటే ఇక్కడ ఉన్నాయన్నీ లోపల నేను స్టిచ్చింగ్ చేశాను. ఇది వచ్చేసి చేతి రుమాలు, అంటే కర్చీఫ్కి నేను ఇట్లా అవుట్లైన్ కుట్టేశాను. అంటే సాదాగా ఉండకుండా. ఇది SRTRI. ఏంటిదో అంత ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి జాంగియా, మీన్స్ ఇన్నరు, డ్రాయరు. ఏదో తేడాగా ఉందేంటి. నెక్స్ట్ స్లీవ్లెస్ జాబ్లా. నేనైతే ఇలా స్టిక్కర్స్ కూడా అంటించాను, బాగుంటుందని. నేను కొంచెం స్టైల్ కొడతా కదా, స్టైల్గా చేశాను. నెక్స్ట్ బేబీ జాబ్లా. ఇదేమో స్లీవ్లెస్, ఇదేమో విత్ హ్యాండ్స్ అనమాట. చూడండి అన్నిటికీ స్టిక్ చేశాను. నెక్స్ట్ ఇది వచ్చేసి పెట్టికోటు, అంటే పంజాబీ డ్రెస్ మీదకి ఉంటాయి కదా ఫుల్ పెట్టికోట్స్, అవి. ఇదైతే సాదాగానే ఉంచాను. ఇది వచ్చేసి బేబీ ఫ్రాక్. వావ్, అన్నిటికంటే ఇదైతే నాకు చాలా ఇష్టం అండి. ఎంత బాగుందో కదా, విత్ కూడా స్టిక్ చేసేసాను. అయితే సూపర్గా ఉంది. నెక్స్ట్ షల్వార్, నార్మల్ పాయింట్ డ్రెస్, పంజాబీ డ్రెస్ ఉంటుంది కదా దాని మీద పాయింట్ నార్మల్గానే ఉంటాయి కాబట్టి దీనికైతే అవేం స్టిక్ చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి పట్యాల పాయింట్. ఇది సమంత వేసుకుంటుంది కదా, అది ఏ మూవీ నేమ్ అయితే గుర్తొస్తలేదు. ఏదో తేడాగా ఉందేంటి. సమంత హీరోయిన్ అండ్ అల్లు అర్జున్ హీరో. ఇది వచ్చేసి పంజాబీ డ్రెస్. పంజాబీ డ్రెస్కి కూడా స్టిక్ చేశాను అక్కడక్కడ. అసలు ఎంత బాగున్నాయో కదా. ఇది వచ్చేసి అంబ్రిల్లా స్కర్ట్, అంటే కుచ్చు లేకుండా సాదాగా అంబ్రిల్లా స్కర్ట్. నెక్స్ట్ బ్లౌజ్, నార్మల్ బ్లౌజ్ ఉంటుంది కదా ఆ బ్లౌజ్. హుక్కులు కూడా పెట్టేశాను, ఇంకా బాగా స్టిక్ చేసేసరికి రావట్లేదు. ఇలా పెట్టేసా, ఇంకా మంచిగా కనిపిస్తుంది నీట్గా. నెక్స్ట్ వచ్చేసి బోట్ నెక్ బ్లౌజ్. బోట్ నెక్ చూడండి ఎంత నీట్గా, ఎంత అందంగా ఉందో కదా. వీటికి కూడా అక్కడక్కడ స్టిక్ చేసేసాను. నెక్స్ట్ దీనికి ఇంకా లేఅవుట్ వేయలేదు, ఇది ఊపనే పోతుంది. ఇది కాలర్ నెక్, దీనికి ఇంకొద్దిగా పని ఉంది. ఇక్కడ కాలర్ నెక్ ఇది వచ్చేసి. నెక్స్ట్ కుచ్చుల లంగా, ఇందాకనేమో సాదా లంగా చూపించాను కదా, ఇది వచ్చేసి కుచ్చుల లంగా. ఎంత బాగుందో కదా కుచ్చుల లంగా. ఇది వచ్చేసి శారీ పెట్టికోటు, అంటే లంగా అనమాట. శారీ లోపల కట్టుకుంటాం కదా ఆ లంగా. శారీ పెట్టికోటు, లంగా శారీ మీది లంగా అనమాట. ఇది సాదా నెక్కరు, నా చిన్నోనికి వేసాను. ఇది వచ్చేసి స్కూల్ స్కర్ట్ అండి, స్కూల్ స్కర్ట్. ఇక్కడ బెల్ట్ పెట్టుకోవాలి. నీట్గా వచ్చింది కదా. నెక్స్ట్ ఇవి కొన్ని డిజైన్స్, అంటే బ్లౌజ్కి వెనకాల డిజైన్స్ వేస్తారు కదా ఆ డిజైన్స్, 2-3 డిజైన్స్. ఇదొక డిజైన్, ఇదొక డిజైన్, ఇది పాట్ నెక్ డిజైన్. డిజైన్స్ నేమ్స్ అన్నీ మర్చిపోయానండి. ఇదొక డిజైన్, ఇంకా చాలా ఉన్నాయి. స్టిచ్చింగ్ 6 మంత్స్ నేర్చుకున్నా. ఇదొక డిజైన్, 6 మంత్స్ నేర్చుకున్న. సర్టిఫికేట్ వచ్చే ముంగట నేను సిటీకి వెళ్ళిపోయి జాబ్ చేశాను. ఇంకా సర్టిఫికేట్ మా మేడం దగ్గర ఉంది, నేను తీసుకోలేదు. ఇవన్నీ నేర్చుకునేటప్పుడు అయితే మా ఫ్రెండ్స్ తోటి ఫుల్ ఎంజాయ్ చేశాను. ఫస్ట్ అయితే ఇండెక్స్, అంటే ఇక్కడ ఏమేమి ఉన్నాయో లోపల అవన్నీ నేను కుట్టేశాను. ఫస్ట్ కాడ కుట్టు, గోల్స్ కుట్టు, లేజీ కుట్టు, హెరెన్ బోన్ కుట్టు, ఫ్రెంచ్ నాట్ కుట్టు, కచ్ వర్క్ కుట్టు, లాంగ్ అండ్ షార్ట్, రౌండ్ మిర్రర్, స్క్వేర్ మిర్రర్, కాంతా వర్క్, ఫ్యాన్సీ ఫ్లవర్ కుట్టు, రోజ్ ఫ్లవర్ కుట్టు, ఎలిగేట్ కుట్టు, ప్యాచ్ వర్క్, కాస్ట్ డిజైన్ అండి. ఇవన్నీ లోపల నేనైతే చేశాను. ఫస్ట్ చూసేదా, ఇది వచ్చేసి కాంతా వర్క్ అనుకుంటా. కాడ కుట్టు అండి, సింపుల్గా ఉంటుంది. కాదు గొలుసు కుట్టు.
చూడండి కొద్దిగా డిజైన్గా ఉండాలనేసి నేను లేటెస్ట్గా సైడ్కి ఇలా డిజైన్ చేసి కలర్ టేప్ ఉంటుంది కదా, కలర్ టేప్ని అయితే స్టిక్ చేశాను. అందరైతే నాతో పాటు వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే నార్మల్గా పెట్టేశారు. ఇంకా మా మేడం అయితే నన్ను మంచిగా చేసావమ్మా, టాలెంటెడ్ అని అన్నది. అరే ఏంట్రా ఇది? ఇది వచ్చేసి గొలుసు కుట్టు, ఇది వచ్చేసి ఎలిగేట్ కుట్టు అండి. చూడండి అసలు ఎంత నీట్గా ఉందో, సూపర్గా ఉంది కదండి. దీన్ని అయితే ఒక 2 days ట్రై చేశాను, అస్సలు రాలేదు. చేశాక మాత్రం మస్తు వచ్చింది, 2 colors. నెక్స్ట్ వచ్చేసి ఇది ప్యాచ్ వర్క్. ఇదైతే చాలా ఈజీగా ఉంటుందండి. ఇది వచ్చేసి ప్యాచ్ వర్క్ అంటే క్లాత్ పెట్టి మళ్ళీ బయట థ్రెడ్ తోటి చూడండి అసలు ఎంత నీట్గా ఉందో. ఇవన్నీ చేసింది నేనేనా అనుకుంటా. ఒక్కొక్కసారి అయితే నెలకు ఒకసారైనా తీసి ఓపెన్ చేసి చూస్తా. ఇది వచ్చేసి రోజు ఫ్లవర్ కుట్టండి. అప్పట్లో ఇప్పుడైతే మగ్గం వర్క్స్ అవన్నీ వచ్చినాయి, కంప్యూటర్ వర్క్స్ కదా, అప్పుడు లేవు కాబట్టి బాగా యూజ్ చేసేది ఇవి. నేనేనా ఇంత నీట్గా చేసిన, అసలు నాలో ఇంత టాలెంట్ ఉందని అనిపించింది. అసలు ఎంత బాగున్నాయో కదండి. టాలెంటెడ్ పర్సన్ అయితే నేను ఎక్కడికో వెళ్ళాల్సిందాన్ని, కానీ ఇక్కడనే ఉన్నా. ఇది వచ్చేసి లేజీ డేజీ కుట్టండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. లేజీ డేజీ కుట్టి వచ్చేసి ఏదైనా మన ఇష్టం వచ్చిన డిజైన్స్ వేసి ఇట్లా థ్రెడ్ తోటి కుట్టాలన్నమాట. నెక్స్ట్ ఇది ఫ్రెంచ్ నాట్ కుట్టండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది. ముడి వేస్తాం కదా, ఆ ముళ్ళు వేయాలి, షార్ట్ అండ్ లాంగ్ లెక్క కుట్టి ముళ్ళు వేయాలి. ఈ ముళ్ళు ఏమో రోజ్ ఫ్లవర్స్ అన్నట్టు. ఇది ఒక డిజైన్, ఇది ఫ్లవర్ డిజైను, లాంగ్ అండ్ షార్ట్ అండి. ఇది ఫ్లవర్ వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్. ఇదేమో గొలుసు కుట్టు, కాడనేమో గొలుసు కుట్టు, ఇదేమో వచ్చేసి లాంగ్ అండ్ షార్ట్. అసలైతే భద్రంగా దాచిపెట్టుకున్నానండి నేను. ఇదేం కుట్టు మర్చిపోయినా, కింద రాయలేదు. ఇది అండి లాంగ్ అండ్ షార్ట్, ఇందాక చూపించాను కదా ఫ్లవర్స్. అసలైతే ఎంత నీట్గా ఉన్నాయో కదండి. మీకు కూడా ఇలాంటి ఏమైనా మెమొరీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్పండి. ఇదేమో మిర్రర్ కుట్టండి, ఇదేమో రౌండ్ మిర్రర్. ఇదేమో రౌండ్ మిర్రర్ అండి, ఈజీగా ఉంటుంది కుట్ట అయితే. ఇది వచ్చేసి స్క్వేర్ మిర్రర్ కుట్ట అనమాట. ఇదేమో కాంతా వర్క్, ఈజీ ఉంటుందండి. మనం డైలీ బట్టలు కుడతాం కదా, అట్లనే కుట్టాలి. ఇది వచ్చేసి కాంతా వర్క్. ఇది ఏం వర్క్ అండి, మిగులుతే ఇట్లా ఎక్స్ట్రా ఉంటే పెట్టేసినా, లేక ఐడియా వస్తలేదు, అన్నీ మర్చిపోయాను అంతే అండి. అసలైతే ఎంత నీట్గా ఉన్నాయో కదా. మ్యాక్సిమం నేను నేర్చుకొని అయితే ఒక 8 years అవుతుంది. 8 years నుంచి చూడండి అసలు ఎంత భద్రంగా దాచిపెట్టాను. స్వీట్ మెమొరీస్ కదండి ఇవైతే. చాలా నీట్గా మంచిగా దాపెడతాను నేనైతే ఇలాంటి జ్ఞాపకాలను. ఇంకా నా చిన్ననాటి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి ఫోటోలో, అది కూడా ఇంకొక లాంగ్ వీడియో తీస్తాను చూడండి. అంతే అండి. ఇది వచ్చేసి